తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. పెద్దల సభకు ఎన్నికయ్యేందుకు పలువురు నేతలు అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఎన్నికల కమిషన్ ఇప్పటికే ఏర్పాట్లను పూర్తి చేసింది. పూర్తిగా బ్యాలెట్ పేపర్లనే ఓటు వేసేందుకు ఉపయోగిస్తున్నారు. రేపు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. ఏపీలో 5 స్థానాలకు, తెలంగాణలో 1 స్థానానికి ఎన్నిక జరుగుతుంది. ఏపీలో 3 పట్టభద్రుల నియోజకవర్గాలకు, 2 ఉపాధ్యాయ నియోజకవర్గాలకు, తెలంగాణలో 1 ఉపాధ్యాయ నియోజకవర్గానికి రేపు ఎన్నిక జరుగుతుంది. నేరుగా పార్టీలకు సంబంధం లేకపోయినా పోటీలో ఉన్న అభ్యర్థులకు ఆయా పార్టీలు మద్దతు ఇవ్వడం ప్రాధాన్యతను సంతరించుకుంది. రేపు తెలుగు రాష్ట్రాల్లో జరిగే టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయినట్లు చెప్పారు ఉమ్మడి రాష్ట్రాల ఎన్నికల ప్రధాన అధికారి బన్వర్లాల్. ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుందన్నారు. ఓటర్లు మొబైల్ ఫోన్లను పోలింగ్ కేంద్రాలకు తీసుకువెళ్లవద్దని సూచించారు బన్వర్లాల్. 2 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో గ్రాడ్యుయేట్స్ మరియు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3 గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో, తర్వాత తెలంగాణ రాష్ట్రంలో 1 టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతుంది. అదే మాదిరిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2 టీచర్స్ కాన్స్టిట్యూన్సీలో కూడా ఎలక్షన్స్ జరుగుతాయి. ఎలక్షన్ ప్రొద్దున 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉంటుంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ స్టేషన్లో ఎవరైనా ఉంటారో వాళ్ళు ఓటు వేయడానికి వాళ్ళకి హక్కు ఉంటుంది. 6 గంటల తర్వాత వస్తే ఓటు వేయడానికి హక్కు రాదు. రెండోది, పోలింగ్ స్టేషన్ లోపలికి మొబైల్ ఫోన్స్ కానీ, కెమెరాస్ కానీ, ఇలాంటి ఏదైనా వస్తువులు, కెమెరా లాంటి కానీ, ఫోన్ లాంటి కానీ తీసుకోవడానికి వీల్లేదు. కాబట్టి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం పట్టభద్రుల నియోజకవర్గంలో 30 మంది పోటీ చేస్తున్నారు. ప్రధానంగా టీడీపీ, బీజేపీ మద్దతు ఇచ్చిన పివి మాధవ్, పీడీఎఫ్ నుంచి అజయ్ శర్మ, కాంగ్రెస్ నుంచి ఎడ్ల ఆదిరాజు, ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్న వివి రమణమూర్తిల మధ్య పోటీ నెలకొంది. వీరు కాక మరో 26 మంది కూడా పోటీలో ఉన్నారు. ఈ 3 జిల్లాల పరిధిలో మొత్తం 1,56,000 మంది ఓటర్లు ఉన్నారు. గతంలో ఈ స్థానం పీడీఎఫ్ దక్కింది. ఇప్పుడు సిట్టింగ్ స్థానాన్ని దక్కించుకునేందుకు తీవ్రంగా కష్టపడుతున్నారు ఆ కూటమి అభ్యర్థి అజయ్ శర్మ. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గంలోనూ పోటీ ఆసక్తికరంగానే ఉంది. ఇక్కడ కూడా సిట్టింగ్ స్థానం పీడీఎఫ్దే. ఆ కూటమి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్సీ ఎండవల్లి శ్రీనివాసులరెడ్డి పోటీలో ఉన్నారు. టీడీపీ మద్దతు తెలిపిన వేమిరెడ్డి పట్టాభరామిరెడ్డి, కాంగ్రెస్ బలపరిచిన ఏలూరు రామచంద్రారెడ్డి పోటీలో ఉన్నారు. మరో 14 మంది కూడా పోటీ చేస్తూ ఉన్నారు. ఈ 3 జిల్లాల పరిధిలో 2,19,000 మంది ఓటర్లు ఉన్నారు. ఇక కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల పరిధిలోని పట్టభద్రుల నియోజకవర్గానికి ఎన్నిక జరుగుతోంది. ఇక్కడ కూడా సిట్టింగ్ ఎమ్మెల్సీ పీడీఎఫ్కు చెందిన వారే. అనంతపురానికి చెందిన గే ఆనంద్ మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇక టీడీపీ మద్దతు తెలిపిన కేజే రెడ్డి, వైసీపీ మద్దతు తెలిపిన వెన్నపూస గోపాలరెడ్డిల మధ్య ప్రధాన పోటీ ఉంది. ఈ నియోజకవర్గంలో మొత్తం 2,53,000 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇక టీచర్ నియోజకవర్గాలకు సంబంధించి ఏపీలో 2 చోట్ల ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో పీడీఎఫ్ సిట్టింగ్ ఎమ్మెల్సీ విటపు బాలసుబ్రహ్మణ్యం మళ్లీ పోటీ చేస్తూ ఉన్నారు. టీడీపీ బలపరిచిన టీచర్స్ అభ్యర్థి వాసుదేవనాయుడు గట్టి పోటీ ఇస్తున్నారు. సుచరిత చివరి నిమిషంలో పోటీ నుంచి తప్పుకున్నారు. వీరు కాక మరో 9 మంది కూడా పోటీలో ఉన్నారు. ఈ 3 జిల్లాల పరిధిలో మొత్తం 20,784 మంది టీచర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇక కడప, అనంతపురం, కర్నూలు జిల్లా పరిధిలోనూ టీచర్ ఎమ్మెల్సీ సీటుకు ఎన్నిక జరుగుతోంది. పీఆర్టీయూకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్సీ బచ్చెల పుల్లయ్య మళ్లీ పోటీలో ఉన్నారు. ఈయనకు టీడీపీ మద్దతిస్తోంది. ఇక వైసీపీ మద్దతిచ్చిన కేవీ సుబ్బారెడ్డి, లోక్సత్తా మద్దతిచ్చిన పోచంరెడ్డి సుబ్బారెడ్డి గట్టి పోటీ ఇస్తున్నారు.
బీజేపీ మద్దతిచ్చిన ఒంటేరు శ్రీనివాసులు రెడ్డి కూడా బలమైన అభ్యర్థిగానే ఉన్నారు. ఇక తెలంగాణలో ఒకే ఒక్క టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నిక జరుగుతుంది. హైదరాబాద్, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని టీచర్లు ఓటు హక్కును వినియోగించుకుంటారు. ఈ 3 జిల్లాల పరిధిలో మొత్తం 23,013 మంది ఓటర్లు ఉన్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 6,675 మంది, రంగారెడ్డిలో 11,837 మంది, హైదరాబాద్లో 4,501 మంది ఓటర్లు ఉన్నారు. టీఆర్ఎస్ బలపరిచిన కాటేపల్లి జనార్దన్ రెడ్డి, కాంగ్రెస్ మద్దతిచ్చిన ఏవిఎన్ రెడ్డి మధ్య ప్రధాన పోటీ ఉంది. ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్న హర్షవర్ధన్ రెడ్డి కూడా బలమైన అభ్యర్థిగానే ఉన్నారు.